వర్షానికి నష్టపోయిన బాధితులను ఆదుకుంటామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు బలపడుతోందని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కృషి చేస్తామన్నారు బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ. ప్రధాని మోదీ సర్కార్ వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తుందని చెప్పారు. ఊహించని విపత్తుతో ప్రజలకు భారీ నష్టం జరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం రాకాసి తాండాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వరద నష్టాన్ని పరిశీలించారు కిషన్ రెడ్డి. వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే ఈ యొక్క బాధితులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరాలు సేకరించారు. ఇంకా పూర్తి స్థాయి వివరాలు సేకరించి వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడము, వాళ్ళకు కావలసినటువంటి నిత్యావసర సరుకులు అందించడము, వాళ్ళకు ఒక విశ్వాసం కల్పించడం, ఆ ఇళ్లలో ఇల్లు కోల్పోయినటువంటి వాళ్లకు తాత్కాలికమైనటువంటి షెల్టర్ కానీ ఆ తర్వాత కావలసినటువంటి వసతి ఎక్కడ ఏర్పాటు చేస్తామనేటువంటిది కూడా ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు బలపడుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. టార్గెట్ కంటే ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయించాలని కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. 100 మందితో సభ్యత్వం చేయిస్తే క్రియాశీలక సభ్యత్వం ఇస్తామని చెప్పారు. రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, ఏ రకమైనటువంటి బాధ్యతలు కావాలన్నా కూడా అందరము మన వ్యక్తిగతంగా మనకు తెలిసిన వాళ్ళను, మనకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా 100 మందిని విధిగా చేర్పించినప్పుడే మనకు పార్టీ బాధ్యత కావాల్సినటువంటి క్రియాశీలక సభ్యత్వం వస్తుంది. క్రియాశీలక సభ్యత్వం కావాలన్నటువంటి వాళ్ళు మాత్రమే పార్టీ బాధ్యతలు ఉండడానికి అవకాశం ఉంటుంది. క్రియాశీలక సభ్యత్వం కావాలి అంటే 100 మంది సభ్యులుగా చేర్పించారు. దేశం కోసం పాటుపడే పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు కుటుంబ ప్రయోజనం కోసమే పనిచేస్తాయని విమర్శించారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. నరేంద్ర మోడీ గారైనా, భారతీయ జనతా పార్టీ అయినా ఇవాళ దేశం కోసం పనిచేసే పార్టీ అనే విషయాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పించాడో వికసిత్ భారత్ 2047 సంవత్సరానికి అభివృద్ధి చెందిన భారతదేశంగా, ప్రపంచంలోనే ఇవాళ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పం ఏదైతే తీసుకున్నారో ఆ సంకల్పానికి చేయూతనిచ్చేదానికి ఇవాళ సభ్యులుగా పార్టీలో చేరాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధిని, కీర్తిని ప్రపంచ దేశాలకు అందించాలనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. మన ప్రధాని భుజాలకు ఎత్తుకొని భారతదేశాన్ని 2047 కల్లా ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు ముందుకు కదులుతా ఉన్నారు. ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు బీజేపీ పోరాట ఫలితమేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 317 జీవోతో టీచర్లు ఇబ్బందులు పడితే ఉపాధ్యాయ సంఘాలు పట్టించుకోలేదని విమర్శించారు. కరీంనగర్ లో తపస్ ఆధ్వర్యంలో జరిగిన గురు వందనంలో పాల్గొన్న సంజయ్ ఉత్తమ టీచర్లను సన్మానించారు. టీచర్లు తలుచుకుంటే సర్కార్ల తలరాతలే మారుతాయని చెప్పారు. మీకు ఫస్ట్ నాడు జీతాలు వస్తే మేము పాదయాత్ర చేసినప్పుడని మా కిషన్ రెడ్డి గారు, మా నాయకులందరూ కూడా మేము ఊకే ఫస్ట్ నాడు జీతాలే ఇయ్యలేని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అని మేము తిట్టిన తర్వాత మీ 10 మంది జీతాలు వస్తుండే. ఆయనతో 10th 15th వచ్చింది అంటే అది కేవలము మేము కొట్లాడుతూ వస్తుండే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు ఓట్లు మాత్రం వేసారు గ్యారంటీ, కానీ కాంగ్రెస్ పార్టీ లేదు. అప్పుడు మీకు అది కనవాలే, మీకు ఎవరు టీచర్లు కనవాలే, ఉద్యోగస్తుల వరకు కనవాలే. పిఆర్సీ గురించి ఉద్యమం స్టార్ట్ చేసిందే మేము. మళ్ళీ మీరు ఎలక్షన్ అని అడుగు కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చింది, మీకు గుర్తురాలి. ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూల్చివేస్తారని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. దీనిపై హైడ్రా కమిషనర్ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు తేదీ చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసులు పంపిన తర్వాత కూడా కూల్చివేతకు ఆలస్యం ఎందుకు అవుతుందన్నారు రాజాసింగ్. ఓవైసీ బ్రదర్స్ కి భయపడి పనిచేస్తారు. అదే వీళ్ళు బెనిఫిట్ తీసుకొని చెరువుల్ని కబ్జా చేసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసుకున్నారు. చాలా వరకు వీళ్ళు ఎమ్మెల్యేస్ కానీ, వీళ్ళు కార్పొరేటర్స్ కానీ ఒక టీం తయారు చేసి వీళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరైతే హైడ్రా కమిషనర్ నుంచి ఒక నోటీస్ అయితే పంపిస్తున్నారు, కానీ డిమాలిష్ ఏ రోజు చేస్తారు తెలంగాణ ప్రజలు డేట్ అడుగుతున్నారు. ఆ డేట్ చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. ఖైరతాబాద్ బడా గణేష్ ను సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రికి స్వాగతం పలికి సన్మానించారు ఉత్సవ నిర్వాహకులు.